నుంచే ఇదంతా చూసాం మనం. అయితే ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం ఎప్పుడైతే ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేశామో అప్పటి నుంచి అమెరికా రంగంలోకి దిగింది. రెండు అణుదేశాలు కాబట్టి ఇటు మనము న్యూక్లియర్ కంట్రీనే, అటు పాకిస్తాన్ న్యూక్లియర్ కంట్రీనే కాబట్టి సంయమనం పాటించండి అని చెప్తూ వచ్చింది. అమెరికా చెప్తూ వచ్చింది, చైనా కూడా చెప్తూ వచ్చింది. చైనా చెబుతూనే పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా ఆయుధ సపోర్టు, యుద్ధానికి అవసరమైన సపోర్ట్ ఇస్తామని ఆ మాట కూడా చెప్తూ వచ్చింది. ఏది ఏమైనా ఏం జరిగింది అనే దాని మీద క్లారిటీ లేకపోయినా ఈ మధ్యవర్తిత్వం కోసం అమెరికా చైనాలు పోటీ పడ్డట్టు అయితే అనిపిస్తోంది. ఎందుకంటే చైనా మధ్యాహ్నం ఒక ప్రకటన చేసింది, రెండు దేశాలకు ఆమోదయోగ్యమైతే మధ్యవర్తిత్వం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని. చైనా నుంచి ఈ రకమైన ప్రకటన రావడం అనేది కొంచెం ఆసక్తికరమైంది. మధ్యాహ్నమే అనుకున్నాం ఏంటి ఈ రకమైన ప్రకటన చైనా నుంచి వచ్చింది ఏంటి అని. సో సాయంత్రానికి అమెరికా అధ్యక్షుడు ఏకంగా ప్రకటన చేసేశారు కాల్పుల విరమణ. నిజానికి మన దేశం కంటే ముందు అమెరికా అధ్యక్షుడు చేశారు. అది మధ్యవర్తిత్వంలో భాగంగా ముందు ఆయన చెప్పిన తర్వాత ఈ దేశాలు ప్రకటించినట్టుగా ఉన్నాయి. అయితే ఏ ప్రాతిపదికన ఈ రాజీ కుదిరింది, ఏ ప్రాతిపదికన కాల్పుల విరమణ జరిగింది? ఎందుకంటే రక్తం ఓడింది మనం, గాయపడింది మనం, ఆ గాయం ఇంకా మానలేదు, మానదు కూడా. ఎందుకంటే భార్యల ముందు భర్తని, తల్లి ముందు కొడుకుని, కొడుకు ముందు తండ్రిని, కూతురు ముందు తండ్రిని, ఇలా పురుషుల్ని ఏరి కోరి హిందువా కాదా అని ఖురాన్ చదవమని చెప్పి, చదవకపోతే నువ్వు హిందువు అని, లేకపోతే ప్యాంటిపి చూసి సుంతి అయిందా లేదా అని చూసి సుంతి చేసుకోకపోతే హిందువు అని చెప్పి ఇట్లా మతం పేరుతో చంపిన ఈ ఘోర కలిని ఇంకా మర్చిపోలేదు మనం. మన తోబుట్టువుల మన మహిళల సింధూరాన్ని చెరిపేశారు కాబట్టే ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో మొదలుపెట్టిన ఈ ఆపరేషన్ తుదికి చేరుకుందా, అనుకున్నది సాధించిందా అనేది ఒక పార్ట్. మంచిదే, యుద్ధం జరగకపోతే మంచిదే, కానీ శాంతి కోసం యుద్ధం అంటాం. శాంతి నెలకొంటే యుద్ధం అవసరం లేదు. మరి శాంతి నెలకొన్నదా? మన గాయం మానిందా? నా ప్రశ్న ఏంటంటే, ఆ రోజున పహల్గాములో మన వాళ్ళని చంపిన 26 మందిని మతం పేరుతో చంపిన ఆ ముష్కరులు ఎక్కడున్నారు? వాళ్ళు దొరకలేదు, కనీసం వాళ్ళు కూడా దొరకలా. తర్వాత దశాబ్దాలుగా భారతదేశం మీద ఉగ్రవాద యుద్ధాన్ని ప్రకటించిన ఈ లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, ఇంకా పిచ్చి పిచ్చి సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ ఎక్కడున్నారు? వీళ్ళ కమాండర్లు ఎక్కడున్నారు? వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక లిస్ట్ ఇచ్చారు, పాకిస్తాన్కి వీళ్ళని మాకు అప్పచెప్పండి అని. ముంబై దాడుల మీద చేసిన కమాండెంట్లు ఎక్కడున్నారు వీళ్ళందరూ? వాళ్ళకు సంబంధించి ఏంటి, ఏమైనా ప్రతిపాదన వచ్చిందా? నేను ఇప్పుడే ఏమీ లేదని నేను అనడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే ఎల్లుండి మళ్ళీ తటస్థ వేదిక మీద ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆర్మీ ఆపరేషన్స్ వాళ్ళు కూర్చుంటారు, డీజీఏఓస్ కూర్చుంటారు అని చెప్తున్నారు, చర్చలు జరుగుతాయని చెప్తున్నారు. అప్పటికి ఎజెండా ఫిక్స్ అవుతుందేమో. కానీ ఏ బేసిక్స్ ఏ ప్రాతిపదికన ఇప్పుడు కాల్పుల విరమణ జరిగిందనేది మాత్రం చాలా కీలకమైన అంశం. పైగా ఈ 3 రోజుల్లో మనం ఎంతమందిని కోల్పోయాం? మనం చేసిన ఆపరేషన్ సింధూర్ 7వ తేదీ అర్ధరాత్రి చేసిన ఆపరేషన్ సింధూర్ వల్ల ఒక్క పాకిస్తానీ సివిలియన్ కూడా చనిపోలేదు. ఉగ్రవాద శిబిరాల మీద జరిగింది, ఉగ్రవాదులే చనిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రపంచానికి శత్రువులు, నాగరిక సమాజానికి శత్రువులు కాబట్టి వాళ్ళ మీద దాడి జరిగింది, వాళ్ళే చనిపోయారు. అమాయకులు ఎవరూ చనిపోలేదు. కానీ రిటాలియేషన్లో భాగంగా పాకిస్తాన్ చేసిన దాడుల్లో, కాల్పుల్లో, సరిహద్దు రేఖ వెంబడి జరిపిన కాల్పుల్లో, తర్వాత సరిహద్దును అతిక్రమించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించి పాకిస్తాన్ ఇందాక 5 గంటల వరకు జరిపిన కాల్పుల్లో సుమారు 40 నుంచి 50 మంది చనిపోయారు. అమాయక ప్రజలు మనవాళ్ళు. 3 సైనికులు చనిపోయారు. మన తెలుగువాడు అనంతపురం జిల్లా మురళీ నాయక్ కూడా ఉన్నాడు. ఇందాకే వచ్చింది మా మహారాష్ట్రకు చెందిన మనోజ్ అనే ఇంకొక సైనికుడు చనిపోయాడని. 3 రోజులే అయిందంట పెళ్ళైన 3 రోజులకే యుద్ధం స్టార్ట్ అవుతుంది రమ్మంటే పరిగెత్తాడు పాపం దేశం కోసం, చనిపోయాడని వార్తలు వచ్చాయి. ఇంకా ధృవీకరణ రావాల్సి ఉంది. సో ఇలాంటి వాళ్ళని కోల్పోయాం మనం. కొంత ఆయుధ నష్టం జరిగింది. పాకిస్తాన్కి ఎక్కువ జరిగి ఉండొచ్చు, మనం కూడా నష్టపోయాం కదా. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కాల్పుల విరమణ ఏ రకంగా మన ప్రభుత్వం అంగీకరించింది, మంచిదే. యుద్ధం లేకపోతే మంచిదే. శాంతి కోసం యుద్ధమే. శాంతి కోసం యుద్ధం యొక్క అంతిమ లక్ష్యం శాంతిని నెలకొల్పడమే, నో డౌట్ అందులో. కానీ మరి అది ఆ రకమైన శాంతి నెలకొన్నదా? భవిష్యత్తులో ఉగ్రవాదం ఉండదా? ఈ దేశం మీద ఉగ్రదాడులు ఉండవా?
ఇప్పుడు జరిగిన పహల్గాం దాడికి సమాధానం ఏంటి, పాకిస్తాన్ ఏం సమాధానం చెప్పింది, ఏ రకమైన హామీ ఇచ్చింది, ఎల్లుండి దాకా ఆగితేనే ఇస్తుందా, లేకపోతే ఇవాళ మధ్యాహ్నం జరిగిన చర్చల్లో ఆ హామీ మేరకే కాల్పుల విరమణకు అంగీకరించిందా మన దేశం, మన ప్రభుత్వం? ఈ అంశాలన్నీ కూడా చాలా కీలకంగా ఉన్నాయి. అసలు విదేశాంగ శాఖ కార్యదర్శి ఏం చెప్పారు, ఏం జరగబోతోంది, దేశ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా చర్చ